రేవంత్ అండ్ బ్రదర్స్ కన్ను పడితే ఆ భూమిలో కబ్జా బోర్డు పాతాల్సిందే. అది పెద్దల భూమా పేదల భూమా అలాంటి తేడాలేమీ ఉండవు. కన్ను పడిందంటే ఖతం కావాల్సిందే. ఖాళీ స్థలం కనిపిస్తే బ్యాడ్ బ్రదర్స్ గ్యాంగ్ అక్కడ వాలిపోవాల్సిందే. 2 ఏళ్ల నుంచి దండుపాలెం బ్యాచ్ చేసేవన్నీ చిల్లర వేషాలే, చెప్పేవన్నీ శ్రీరంగనీతులే. అక్రమాలు, అరాచకాలు, భూ కబ్జాలు, ప్రగల్భాలు ఇలా ఒక్కటేమిటి, బ్యాడ్ బ్రదర్స్ చుట్టాలో చాలానే ఉన్నాయి. ఈ అక్రమాలపైనే ఇప్పుడు కూపి లాగుతుంది బీఆర్ఎస్. దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిన రేవంత్ దొంగల ముఠా పని పట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతుంది. ఇంతకీ ఆ భారీ భూదంద వెనుక ఉన్నది ఎవరు? ఎవరి అండతో గుంపు మేస్త్రి గూడు పుఠాని చేస్తున్నాడు? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్రంలో భూదోపిడీ పర్వం మళ్లీ మొదలైంది. భూదందాలే లక్ష్యంగా గద్దెనెక్కిన రేవంత్ హయాంలో భూముల కుంభకోణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని చంద్రబాబు పరిపాలనను గుర్తుకు తెచ్చేలా గుంపు మేస్త్రి పాలనలో భూ కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. భూములు కాజేయడంలో గురువు చంద్రబాబు మార్కు ఫార్ములానే శిష్యుడు రేవంత్ కూడా ఫాలో అవుతున్నాడు. అలాంటి స్కెచ్చే హైదరాబాద్లో వేశాడు. 5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాలపై కన్నేశాడు. తెలంగాణలో భూములను దిగమింగుతున్న బ్యాడ్ బ్రదర్స్, రాజధానిలో రచ్చలేపుతున్న రేవంత్ భూకుంభకోణం. బాల్నగర్, కాటేదాన్, జీడిమెట్ల ఏరియా ఏదైనా కబ్జా ఒక్కటే. ఒక్క బాల్నగర్ పరిసరాల్లోని 9,300 ఎకరాలు. ఆ భూముల విలువ అక్షరాల 5 లక్షల కోట్ల రూపాయలు. జపాన్లో పర్యటనలో ఉండగానే భూదందాకు రేవంత్ ఆదేశాలు. ఇవి దేశంలోనే అత్యంత భారీ భూకుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు. కేటీఆర్ లెక్క ప్రకారం ఆ భూముల విలువ 5 లక్షల కోట్లు. ఇంత విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ముఠా ప్రయత్నిస్తోందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో భూములు ఎక్కడున్నా రేవంత్ ముఠా అక్కడ వాలిపోతుందన్నారు కేటీఆర్. విలువైన భూములపై రేవంత్ కుటుంబ సభ్యుల కన్ను పడిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు 2 కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామికకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ORR లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. మొన్న కొండా సురేఖ గారి ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది. అమ్మాయి మంచిరేవులలో ఒక భూమి ఉంది, ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే
ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూములకి వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒక ఇది అవుతుంది. ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది. రాజధాని హైదరాబాద్ లో రేవంత్ అండ్ దండుపల్యం బ్యాచ్ ఆరంభించిన అతిపెద్ద భూ కుంభకోణం ఇది. ఖాళీ జాగా కనిపిస్తే రాబందుల్లా వాలిపోవడం, అమాయకులను బెదిరించో భయపెట్టో దారి తెచ్చుకోవడం, కబ్జా బోర్డు పాతేయడం, ఇదే బ్యాడ్ బ్రదర్స్ దందా. ఇదే దండుపాల్యం బ్యాచ్ మొదలుపెట్టిన దోపిడీ. ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం అంటే మాటలు కాదు. ఇందాక చెప్పుకున్నట్లు దేశ చరిత్రలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో బడా ల్యాండ్ స్కామ్ కు స్కెచ్ వేశారు బ్యాడ్ బ్రదర్స్. ఇంత పెద్ద ఇష్యూపై అసెంబ్లీలో చర్చించలేదు. క్యాబినెట్ భేటీకి ముందు తన మంత్రివర్గ సహచరులతో సంప్రదించలేదు. అంతా హడావిడి. అప్పటికప్పుడు ఏదో అతి ముఖ్యమైన పని ఉన్నట్లు మంత్రివర్గ భేటీ ఏర్పాటు చేసి ఆమోదించుకున్నాడు. ఎందుకిలా జరిగిందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. అంటే పరిశ్రమలకు కేటాయించిన భూములను దండుపాలెం బ్యాచ్ ఆక్రమించుకోవాలని అనుకున్నదా? 9,300 ఎకరాల ప్రభుత్వ భూములను గుంపు మేస్త్రి కాజేయాలని చూసారా? అధికార మదంతో అడ్డగోలుగా బరితెగిస్తున్న బ్యాడ్ బ్రదర్స్. అడిగే వాళ్ళు లేరన్న నమ్మకమా? 5 లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ గురించి కేటీఆర్ క్లారిటీ. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కేటీఆర్ ప్రెస్ మీట్. భూములను బుక్క పెడితే తాట తీస్తామని కేటీఆర్ వార్నింగ్. భూములను పలారంలా పంచుకు తింటుంటే మోడీ కళ్ళు మూసుకున్నాడా? దేశంలోనే బడా భూ స్కామ్ పై ఈడీ నజర్ పడకుండా ఆపుతుంది ఎవరు? దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ దొంగల ముఠా తెరలేపింది. ఈ పాలసీలో పారిశ్రామికవేత్తలెవ్వరూ భాగస్వాములై భవిష్యత్తులో ఇబ్బందులు పడొద్దన్నది కేటీఆర్ మాట. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లావాదేవీలన్నింటిపైన పూర్తి విచారణ జరుపుతామని హామీనిచ్చారు. ఈ భూ కుంభకోణానికి పాల్పడిన బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇలా భూమి విలువ పెరిగింది. 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. 50-60 ఏళ్ల కింది నుంచి హైదరాబాద్ చుట్టూతా ఎంసీహెచ్ ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు. ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామిక వాడలు మల్లాపూర్ కానీ, చెర్లపల్లి కానీ, నాచారం కానీ, జీడిమెట్ల కానీ, బాల్నగర్ కానీ, అట్లాగే ఆజామాబాద్ కానీ ఇక్కడ భూములు కేటాయింపులు చేస్తూ పోయినారు. ఏమై జీవో నెంబర్ 20 ఉద్దేశము ఏమని అంటే మీరు కారక పరిశ్రమలు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని బయటికి తరలించాలి అనేది ఆ జీవో సారాంశం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ప్రయత్నం చేశాం. ఇన్ఫ్యాక్ట్ ఫార్మా సిటీ పెడదామనుకునే దానికి మెయిన్ కారణమే ఇది. ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే జీడిమెట్లలో అట్లాగే మల్లాపూర్లో, నాచారంలో, ఇతర ప్రాంతాల్లో ఉన్నదో వీళ్ళందరినీ కూడా అవసరమైతే ఓఆర్ఆర్ బయటికి ఒకటే ప్రాంతానికి తరలించి ఒకటే చోట 19,000 ఎకరాల్లో మేము ఫార్మా సిటీ పెట్టాలనుకునే దానికి మెయిన్ ఉద్దేశమే ఇది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య బారిన పడకుండా ఇంకోటి ఇబ్బంది పడకుండా. సరే ఇవాళ దానికి ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. లక్షల కోట్ల విలువ చేసే భూమిని లాక్కునేందుకు రేవంత్ అండ్ బ్రదర్స్ చేస్తున్న బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రాథమిక దర్యాప్తులో రేవంతుడి అక్రమాలు తేటతెల్లమవుతున్నాయి. తీగలాగితే రేవంత్ అండ్ దండుపల్యం బ్యాచ్ చేసిన అవినీతి డొంక మొత్తం కదిలింది. ఆర్ఓఆర్ చట్టాలను, నియమాలను తుంగలో తొక్కి రికార్డుల్లో కొనుగోలు చేసి పేర్లను మార్చినట్టు తేటతెల్లమైంది.
రేవంత్ కు కొత్తేం కాదు, మనోడి ఫీల్డే అది. గతంలోనూ ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. నిజానికి రేవంత్ కోట్లకు పడగలెత్తడానికి కారణం కూడా ఈ భూ కబ్జాలు సెటిల్మెంట్లే. అందుకే అనతి కాలంలోనే కోట్లకు కోట్లు వెనకేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రేవంత్ పేరు చెప్పగానే ముందు గుర్తుకు వచ్చేది ఓటుకు నోటు కేసు. దాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజంగా భూ కబ్జాలు ఆరోపణలే అయితే రేవంత్ ఈ పాటికి నిరూపించాలి. ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయారో ఇప్పుడు అలానే అడ్డంగా దొరికిపోయారు. అక్రమాల బండారం బయటపడుతుందనే విపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ అవినీతి గుట్టు బయటపడుతుందోనని అక్కరలేని డ్రామాలు ఆడుతున్నారు. మొత్తంగా రాజధాని భూ కుంభకోణంతో 2 ఏళ్లలోనే రేవంత్ పాపం పండినట్లే కనిపిస్తోంది. అతని అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకొస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత జరుగుతున్నా కేంద్రంలోని మోదీ సర్కార్ నోరు మెదపడం లేదు. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణంలో పాత్రధారిగా ఉన్న గుంపు మేస్త్రిని పల్లెత్తు మాట అనడం లేదు. ఇదేం పద్ధతి రేవంత్ అని మందలించలేదు. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడుతుంటే ఢిల్లీ బీజేపీ కాదు, స్టేట్ లోని సిల్లీ బీజేపీ నేతలు కూడా కిమ్మనడం లేదు. ఇప్పటికీ ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఈ ఇష్యూపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు, సభ్యులు సమ్మతి ఎందుకు తీసుకోలేదు, సభ దృష్టికి తీసుకురాకుండా సభ ఆమోదం పొందకుండా ఎందుకింత తతంగం నడిపారు. అప్పటికప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు హడావిడిగా ఎందుకు కేబినెట్ ఆమోదం పొందాడు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ మేధావులను వెంటాడుతున్న ప్రశ్నలు ఇవే. అంటే పరిశ్రమలకు కేటాయించిన భూములను కొల్లగొట్టేందుకు దండపాల్యం బ్యాచ్ దందా మొదలు పెట్టిందని, ఇందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు దన్నుగా ఉన్నారన్న చర్చ మొదలైంది. తన దృష్టికి వచ్చింది కాబట్టి కేటీఆర్ నిగ్గదీసి అడిగి నిలబెట్టి కడిగేస్తున్నారు. మరి రాజధానిలోని లక్షల కోట్ల విలువైన భూ సంపదను పలారంలా పంచుకు తింటుంటే ప్రధాని మోదీ కళ్ళు మూసుకున్నాడా? దేశంలోనే బడా భూ కుంభకోణంపై ఈడీ నజర్ పడకుండా ఆపుతున్నాడా? కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలే ఇందుకు నిదర్శనమా? తెలంగాణ సమాజం దీన్నే తేటతెల్లం చేయమంటోంది. ఎన్నికలకు ముందు ఈ రేవంత్ ఏం చెప్పాడు, ఇప్పుడేం చేస్తున్నాడు? పరిపాలన అంటే అమాంతం భూములను దిగమింగడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రజల భూములు దోచుకు తినడమేనా ఇందిరమ్మ రాజ్యం? హెచ్సియు భూముల విషయంలోనే ఒకసారి అడ్డంగా బుక్కైన గుంపు మేస్త్రికి సుప్రీంకోర్టు చెంపలు వాయించినా ఇంకా బుద్ధి రాలేదా? రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఆలోచిస్తున్న రేవంత్ భూములు కొల్లగొట్టే కుతంత్రాలు ఎందుకు తెరలేపుతున్నాడు? ఫోర్త్ సిటీ అంటూ భూములు, మూసి బ్యూటిఫికేషన్ అంటూ లూటిఫికేషన్ పన్నాగం, హెచ్సియు భూములకు ఎరా, ఖాళీ జాగాల్లో పాగా, హైడ్రా కూల్చివేతల పర్వం, పారిశ్రామిక కారిడార్లకు గాలం, ఫార్మాసిటీ పేరిట రైతుల ప్లాట్లను కొల్లగొట్టడం, పరిహారం ఫలహారం, గనుల్లో దోపిడి పర్వం. ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే ఏవి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల ఎంఓయూలు, ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. నేను అడిగేది ఒక్కటే, మీరు ఆలోచించండి దయచేసి. మొన్న మీరు జూబ్లీహిల్ సెలక్షన్ చూసినారు. అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే 2 ఎకరాల జాగలేదు. హైదరాబాద్లో ఒక ఇందిరా మిల్లు ఇయ్యలేదు, 1 ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర. హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నది. ఒక పార్క్ కడదామంటే జాగలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీద ఇచ్చిన భూమి ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు?
నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టి వాళ్ళని కూడా పాల్గొనమను, వెనక్కి తీసుకో, క్యాన్సిల్ చేయి. నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి ఇస్ ఈజ్ నల్ అండ్ వైడ్, క్యాన్సిల్ చేయి, ఓపెన్ భూములు ఆక్షన్ పెట్టు. అది పెడతలేడు. మరి 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని పార్కులు కట్టి బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండా? ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్ళకు, వేల కోట్లున్న వాళ్ళకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఒకటి కాదు, రెండు కాదు, 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం. నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టాం. న్యాయ పోరాటము చేస్తాము. తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా. ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు. ఇవన్నీ విషయాలపై మాట్లాడే ముందు కాస్త గతంలోకి వెళ్దాం. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో మాట్లాడుకోవాలి. నాటి కేసీఆర్ సర్కార్ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో ఫార్మసిటీ ఏర్పాటుకు కృషి చేసింది. ఇందుకోసం 14,000 ఎకరాల భూమిని సేకరించింది. భూములిచ్చిన రైతులకు ఆర్థిక పరిహారంతో పాటు ఇండ్ల స్థలాలు కేటాయించింది. కందుకూరు మండలం మీర్ ఖాన్పేట్లో 560 ఎకరాల్లో లేఅవుట్ రూపొందించింది. యాచారం, కందుకూరు, కర్దల్ మండలాలకు చెందిన దాదాపు 5,720 మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ప్లాట్లను కేటాయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వారికి స్థలాలను అప్పగించే ప్రక్రియ వాయిదా పడింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడమే రైతుల పాలిట శాపంగా మారింది. రైతుల దగ్గర ప్లాట్ల నెంబర్లు, కేసీఆర్ సర్కార్ ఇచ్చిన పట్టాలు మాత్రమే ఉన్నాయి. మాయమాటలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ 2 ఏళ్ల నుంచి రైతులకు పొజిషన్ చూపించలేదు. ఫార్మసిటీ కోసం భూములిచ్చిన రైతులపై రేవంత్ ప్రభుత్వం తీరు కక్ష సాధింపు చర్యగా మారింది. భూములు తిరిగి ఇవ్వకపోగా వారికి హక్కుగా రావాల్సిన ఇంటి స్థలాలను ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్ నుంచి 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ ను రేవంత్ సర్కార్ ఖరారు చేసింది. ఇదే అదనుగా రేవంత్ అండ్ బ్రదర్స్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు అక్కడ గద్దలా వాలిపోయారు. రైతులకిచ్చిన ప్లాట్లను అగ్గువ ధరకే కొల్లగొట్టాలని చూశారు. మీర్ ఖాన్పేట్ పరిధిలో చదరపు గజం 30 నుంచి 35,000 రూపాయల వరకు ధర పలుకుతుంది. ప్రభుత్వం ప్రకటించిన 4 ఉండటంతో భవిష్యత్తులో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అక్కడి రైతుల నుంచి అడ్డిక పావుసేరిలా అనధికారికంగా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. గజానికి 4 నుంచి 5,000 రూపాయల చొప్పున ధర నిర్ణయించి రైతులను నట్టేట ముంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తాము అధికారంలోకి రాగానే భూముల్ని తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ప్లేట్ ఫిరాయించాడు. వాస్తవానికి భూసేకరణ సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఫార్మాసిటీ రద్దు చేస్తే వాళ్ళ భూములు తిరిగి ఇవ్వాలనే షరతు కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసినా హైకోర్టులో మాత్రం కొనసాగిస్తామని రాతపూర్వక హామీ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ఆ భూములను ఇతర అవసరాలకు కేటాయించినట్టు అధికారిక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. చివరకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బహిరంగంగానే ఫార్మసిటీ రద్దయిందని, అది ఒడిసిపోయిన ముచ్చట అని ప్రకటించారు. అయినా రైతుల భూముల్ని మాత్రం తిరిగి ఇవ్వబోమని ప్రకటించి ఎన్నికల హామీని తుంగలో తొక్కినట్టు అంగీకరించారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ గద్దెనెక్కి 2 ఏళ్లు దగ్గర పడుతుంది. ఇప్పటి వరకు ప్రజలకు చేసిన మంచి పనులు శూన్యం. పాలన మొత్తం భూ దోపిడీ కేంద్రంగానే సాగుతుంది. అంతెందుకు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున 9,300 ఎకరాల భూదందా, అక్షరాల 5 లక్షల కోట్ల విలువైన భూ సంపద దోపిడీ వెనుక కూడా భారీ స్కెచ్చే ఉందన్న నిజం బీఆర్ఎస్ మాటల్లో తేటతెల్లమైంది. దోపిడీ
లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన రేవంత్ 2 ఏళ్లలో చేసిందంతా భూదందానే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చేయగానే ఫార్మా సిటీ రద్దు చేశాడు. 4th సిటీ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నాడు. లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం గిరిజనుల భూములు కొల్లగొట్టేందుకు విఫల యత్నం చేశాడు. ఇథనాల్ కంపెనీ కోసం దిలావర్ పూర్ లో భూములు దోచుకునేందుకు కుట్ర చేశాడు. అదాని సిమెంట్ కంపెనీ కోసం నల్గొండ జిల్లాలో రైతుల భూములను కబలించే ప్రయత్నం చేశాడు. హెచ్సిఈలో 4 కంపెనీల నిర్మాణం కోసం ధ్వంసరచన చేశాడు. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో అరాచకం సృష్టించాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఇప్పటికీ భూ ఆక్రమణలపై రేవంత్ కు ఆశ చావలేదు. అందుకే హైదరాబాద్ భారీ భూదోపిడికి స్కెచ్ వేశాడు. నిజానికి 400 ఎకరాల హెచ్సియు భూముల విషయంలో రేవంత్ సర్కార్ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ విధ్వంసంపై పర్యావరణవేత్తలు బగ్గుమన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. సర్కార్ కుతంత్రాలను ఎండగట్టింది. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి రేవంత్ సర్కార్ మెడలు వంచింది. అదే ఇష్యూలో సుప్రీంకోర్టు చెంపలు వాయించినా ఇప్పటికీ రేవంత్ కు భూ ఆక్రమణలపై మోజు తీరటం లేదు. అందుకు నిదర్శనమే 9300 ఎకరాల భూ స్కామ్. హైదరాబాద్లో ఇంచు జాగా దొరకది. చూస్తున్నాం, హైడ్రా తెల్లారలేస్తే రాచకం. ఏది పేదవాళ్ళ మీద 40 గజాలు 30 గజాలు పోయి కులగొడతా ఉంటారు. మరి 9292 ఎకరాలు నీ అబ్బ సొత్తా ఏ సొత్తా? ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును? ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి. ఈ విషయంలో వదిలిపెట్టం, ఊరుకోము. ఇది పెద్ద లూటు. ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మేమేమో 15 రోజుల్లో అనుమతులు పరిశ్రమలకు అందించినాం. నువ్వేం చేస్తున్నావు? 15 రోజుల్లో భూములు అమ్ముకోవడానికి, 15 రోజుల్లో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్లు చేసుకోవడానికి, తెర వెనుక బాగోతాలు చేసుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి. నేను చెప్పట్లేదు కదా, మీ మంత్రి గారు కుమార్తె చెప్తోంది భూముల గురించి ఎట్లా దందాలు జరుగుతున్నాయి, ఎట్లా గొడవలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రుల అనుయాయులు తుపాకులు పెట్టి ఎట్లా బెదిరిస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం, లేకపోతే మాత్రం మేము ఊరుకోము. ముమ్మాటికి కొట్లాడతాం, న్యాయ పోరాటం చేస్తాం. ప్రజల్లో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం. ప్రతిరోజు ఒక రోజులాగా ఉండదు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు డెఫినెట్గా మా ప్రభుత్వమే వస్తుంది. తప్పకుండా మీరు ఇప్పుడు ఈ విషయంలో అనవసరంగా రేవంత్ రెడ్డి కుట్రలో పడితే, ట్రాప్లో పడితే మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు. ముందే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆయన సెటిల్మెంట్ల కోసం, ఆయన పైసల కోసం ఆయన దిక్కుమాలిన దందాలు చేస్తుండొచ్చు. మీరు ఈ ట్రాప్లో పడకండి. న్యాయంగా చేద్దాం. చేసేది ఉంటే 100% 200% కట్టాలా, లేదా వాపస్ 50% ప్రజలకు ఇవ్వాలా. నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం దిగిపోయినాక కూడా ముమ్మాటికి దీని మీద ఎంక్వైరీలు జరుగుతాయి. దీనిలో బాధ్యులను పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో అనవసరంగా ఎవరన్నా పోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నా, ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎక్కడున్నాయి, మార్కెట్ వాల్యూస్ ఎక్కడున్నాయండి? ఎస్ఆర్ఓ వాల్యూకి మార్కెట్ వాల్యూకి పొంతన ఉందా? కనీసం 30,000 ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే 2 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంది. నువ్వు ఆ 30,000లో 10 ఇచ్చేస్తా అంటున్నావు భూమిని. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి లూటు? 100% 5 లక్షల కోట్ల ఈ భూమిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 40-50 వేల కోట్లన్నా వెనకేసుకోవాలనేది ఆయన ఆలోచన. దీన్ని అందుకే సాగనివ్వం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఈ అంశాన్ని లేవనెత్తుతా ఉన్నాం. బీజేపీ గనక చిత్తశుద్ధి ఉంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే చేసుకోవాలి. ఖచ్చితంగా ఇందులో కొన్ని సంస్థలు అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కొన్ని సంస్థల యజమానులు. కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ పాత్ర ఇందులో లేకపోతే, మీరు వారు ఒకటి కాకపోతే మీరు కూడా వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఒక్క రేవంతే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతా దోపిడీదారులతో నిండిపోయింది. భూదోపిడికి టార్చ్ బేరర్ గా ఈ గుంపు మేస్త్రి వ్యవహరిస్తుంటే ఆ పార్టీ నేతలు ఎందుకు ఊరుకుంటారు? అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతలు బకాసురుల్లా రెచ్చిపోతున్నారు. కబ్జాలు, అక్రమ మైనింగ్, కమిషన్లు దండుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. వాటా లెక్కలు తప్పించినందుకు కొన్ని చోట్ల వ్యవహారాలను వారే బయటేసుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణే హన్మకొండ జిల్లాలో కడియం అక్రమ మైనింగ్. సొంత పార్టీకి చెందిన కొండ మురళి సంచలన ఆరోపణలు చేయలేదా? ధర్మసాగర్ మండలంలోని ఇనుపరాతి గుట్టల్లో అడవులను కడియం బినామీలు కబలిస్తున్నట్లు ఆరోపించలేదా? దేవనూరు అటవీ భూములకు ఎమ్మెల్యే కడియం ఎసరు పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తలేదా? రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించిన భూములను కడియం బినామీలు మింగేస్తున్నారని చివరకు తేలలేదా?
భూములను అమ్ముకు తినేందుకు రేవంత్ సర్కార్ అరాచకం సృష్టిస్తోంది. విద్యా కుసుమాలు వెదజల్లే యూనివర్సిటీపై యుద్ధం, విశ్వవిద్యాలయాలపై దాష్టికం ప్రదర్శించింది. అర్ధరాత్రి 50 జేసీబీలు యూనివర్సిటీ భూములపై రక్కసి మూకల్లా విరుచుకుపడ్డా నాటి కాలరాత్రి జ్ఞాపకాలను ఎవరు మర్చిపోతారు? నెమళ్ల ఆర్తనాదాలు, పక్షుల రోదనలు, బిక్కుబిక్కుమంటూ జింకల పరుగులు. అక్కడి జనం చెవుల్లో ఇవన్నీ ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల హెచ్సియు భూములను ఎప్పుడెప్పుడు అమ్ముకు తిందామా అన్న లక్ష్యంగానే చెలరేగిన రేవంత్ అండ్ బ్యాచ్ ఎదురొచ్చిన విద్యార్థులపై పైశాచికత్వం ప్రదర్శించలేదా? అడ్డుకుంటున్న స్టూడెంట్స్ పై పోలీసుల లాఠీలు కిరాతకంగా విరుచుకుపడలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు తాతలిచ్చిన ఆస్తులంటూ అమ్ముకోవడం తగదంటూ కబుర్లు చెప్పాడు రేవంత్. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తెగ నమ్మడమే లక్ష్యంగా నియంత పాలన సాగిస్తున్నాడు. ప్రభుత్వ భూములు అమ్ముకు తినడమేనా ఇందిరమ్మ రాజ్యం? రేవంత్ అండ్ గ్యాంగ్ తాజాగా కన్నేసిన బాలనగర్, కాటేదాన్, జీడిమెట్లలో అక్కడి భూధరలను బట్టి విలువ దాదాపు 5 లక్షల కోట్లపైనే ఉంటుంది. ఈ భూముల విషయంలో ఇంత మొండిగా ముందుకెళ్తున్న రేవంత్ అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు? కేబినెట్ ఆమోదానికి ముందు మంత్రివర్గంతో ఎందుకు సంప్రదించలేదు? ఇదే ఇప్పుడు రేవంత్ మెడకు చుట్టుకోబోయే అంశమని గులాబీ సైన్యం ఎండగడుతుంది. అంతెందుకు, దీనికి ముందు ఎన్ని చేశాడు? మూసీ బ్యూటిఫికేషన్ అంటూ రేవంత్ అండ్ గ్యాంగ్ భూ లూటిఫికేషన్ చేయలేదా? నాడు నిరుపేదల రోదనలు రేవంత్ సర్కార్ కు కనిపించలేదు. జనం పెడుతున్న శాపాలను లెక్క చేయలేదు. కోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి మారలేదు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల కలల సౌధాలపై ధ్వంసరచనకు పూనుకుంది. పిచ్చోడి చేతిలో రాయిలా మారిన కాంగ్రెస్ పాలనలో సామాన్యుల బ్రతుకులు ఛిద్రం చేసింది. విధ్వంసమే ఎజెండాగా సాగుతున్న రేవంత్ సర్కార్ బుల్డోజర్ పాలనపై హైకోర్టు సైతం మొట్టికాయలు వేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ప్రశ్నల వర్షం కురిపించింది. హైడ్రా అధికారులను సైతం కోర్టు నిలదీసింది. ఫైనల్ గా ఒక మాట, పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఏమవుతుంది? తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతుంది. రేవంత్ పాలన గురించి ఒక్క ముక్కలో వర్ణించాలంటే తుగ్లక్ పాలన, పేదల వేదన, జనాల రోదన. ప్రజలను అరిగోస పెడుతూ కాంగ్రెస్ సర్కార్ రాక్షసానందం పొందుతుంది. పేదల కలల సౌధాలను నేలమట్టం చేస్తూ వికటాటహాసం చేస్తుంది. నిరుపేదల రక్తంతో మూసికి రంగులద్ది పేదల కష్టార్జితంపై బుల్డోజర్లతో రాక్షస తాండవం చేస్తుంది. సామాన్యుల సౌధాలను నేలమట్టం చేస్తూ నిరుపేదల కలలు, ఆశలను చిదిమేస్తూ భారీ భూదందాలకు స్కెచ్ వేస్తుంది. హైదరాబాద్ వేదికగా రేవంత్ ఆడుతున్న లేటెస్ట్ భూ స్కామ్ పై న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది. గుంపు మేస్త్రి డ్రామాలకు చెక్ పెడతామంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.